రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతోందని, ప్రజల ఆదరణతోనే బీఆర్ఎస్ పార్టీ మట్టి కనిపించిందని టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగాడపల్లి గ్రామ సర్పంచ్ శేఖర్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మండల పరిధిలోని ఆరూర్, కొండాపూర్, అలియాబాద్, మునిదేవునిపల్లి ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తంగడపల్లిలో రైతులు భూములు ఇస్తే పరిశ్రమలు స్థాపించేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయన్నారు. ఉప సర్పంచ్ గారు వారికి ధన్యవాదాలు. సన్మానం. 4వ వార్డు మెంబర్ రాజేశ్వర్ గారికి సన్మానం. నెక్స్ట్ 5వ వార్డు 7వ వార్డు మెంబర్ ఆరేపల్లి, 9వ వార్డు మెంబర్ ఒక్క నిమిషం. గ్రామంలో సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా గెలిపించిన మీ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తాను. మరి తెలిసిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గ్రామ అభివృద్ధి కోసమే ఓటింది. వ్యక్తి మంచి వ్యక్తి ఉండి, మరి అందుబాటులో ఉండి, గ్రామానికి ఏం కావాలనే తపన ఉన్న మనిషిని మీరు గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. శేఖర్ అసలు నిద్రపోడు, నాకు తెలిసి మమ్మల్ని కూడా నిద్రపోలేడు. గతంలో ప్రభుత్వం లేకపోయినా కృషి కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్లు అయిపోయినాయి. పంచాయతీ ఉండొద్దు ఇక, అంతేనా? పంచాయతీ ఉంటే ఏమైపోతుంది? పనులు కావు. దయచేసి ఎలక్షన్లోనే పార్టీలు బలాలు చూపించుకోవాలి. అంతేగాని ఇక 5 ఏళ్ళు కూడా కొట్లాడుతూ పోతామంటే మరి వెనకబడి పోతాం మన ఊరు. దయచేసి నా ఒక్క విన్నపం, ఉన్న ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచులు, పెద్ద మనుషుల మాట విని గ్రామ అభివృద్ధి ఎట్లా చేయాలి, ఎక్కడి నుంచి తేవాలి అనేది ఆలోచన చేసి అభివృద్ధి చేసుకోండి. ఒకరు మంచి పని చేస్తుంటే ఒకరు చెడగొడతా ఉంటారు. కాని పని అది మీరే మీ చేతులారా మీ ఊరు అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి మీకున్న ఈ సమయం మంచి సమయం. కాంగ్రెస్ పార్టీ మరి ఏ దానికైనా కానీ కాదంటలేదు, అన్ని చేయడానికి సిద్ధంగా ఉంది. చేయించుకోవడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఇంటి ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఏమున్నా కానీ మా వంతు కృషి ఉంటుంది. అలాగే నేను నా ఉదయపుత్రంగా నన్ను ఇంటర్తో గెలిపించినందుకు ఈ ఊరికి అభివృద్ధి నేను అందరి సహకారం తీసుకొని ఇంకా ముందుకు కొనసాగుతాను. నా యొక్క ధన్యవాదాలు. దూరశేఖర్కు భారీ మెజారిటీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. 10 వార్డు మెంబర్కి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ తంగడపల్లి గ్రామంలో
సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా ఈ రోజే మరి ఎవరెవరు గెలిచిండ్రో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించిన మహాశయులకి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరి తంగడపల్లిలో మరి మంచి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా ప్రతి ఇంటి గడప గడపకి వెళ్ళాలి. ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది, దాంట్లో కూడా మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీకు కూడా అవకాశాలు ఇచ్చే విధంగా మేము చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామవాసులు అడిగింది ఏంటంటే స్కూల్లో కాంపౌండ్ వాళ్ళని కంపల్సరీ త్వరగా అవుతుంది. అలాగే గ్రామ పంచాయతీ హాల్ కూడా ఇన్కంప్లీట్ ఉందని చెప్పడం జరిగింది, అది కూడా చేయడం జరుగుతుంది. మరి ఊర్లో ఉన్న ముఖ్య సమస్యలు రోడ్లు, 10 ఏళ్ళు ఏ పని జరగలేదని మరి 10 ఏళ్ల నుంచి రోడ్లు ప్రధానంగా తయారైనాయి. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.